అంతా సిద్ధంగా ఉంది. నిన్నే ఆ అమ్మాయి కింద గదిలో ఉంది, వెళ్ళి పిలుచుకురా. వెళ్ళు. ఓకే మేడం, అలాగే తీసుకొస్తాను. యాడిల్ హైట్ రా, పైకి వెళ్దాం. పైన మేడం నీకోసం వెయిట్ చేస్తున్నారు, త్వరగా వెళ్ళాలి. రా. ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? త్వరగా రా, తను పిలుస్తున్నారు. రా. ఈవిడెందుకు ఇంతగా భయపడుతోంది? మేడం మేడం, ఆ పాప కింద ఉంది, కానీ తన ఒళ్ళో. అనవసరంగా ఎందుకు అలా కేకలు పెడుతున్నావు? విషయం ఏంటో చెప్పు. యాడల్ హైడీకి ఏమైంది? నువ్వెందుకు ఇలా ఆయాసపడుతున్నావు? చెప్పు. చూడండి, ఏమైంది తనకి? ఫ్రాక్ ఎందుకు అలా పైకి పట్టుకుని నడిచేస్తున్నావు? ఇలా చూడండి, ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయి కదా. ఎలుకలు ఎలుకలు. ఏంటి ఎలుకలా? నాకు ఎలుకలంటే చాలా భయం. బట్ ఇక్కడి తీసుకువెళ్ళిపో. నువ్వు వీటిని చూస్తావా? ఇది చాలా అందంగా ఉంది. చూడు. అవును హైడీ, ఇది అందంగా ఉంది. హైడీ, నువ్వు ఈ ఎలుకల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే వదిలేయి. ఈ ఎలుకలు వాళ్ళ అమ్మని వెతుకుతుంటాయి కదా, పాపం. అవును కదా, నేను ఆ విషయం మర్చిపోయాను. నేను వీటిని అక్కడే వదిలేసొస్తాను. ఎంత అందంగా వేగంగా పరిగెడుతున్నాయి కదూ. ఎందుకు భయపడుతున్నావు? అవి చాలా ఫాస్ట్ గా పరిగెత్తాయి. మేడం, అదంతా ఏం లేదు. ఏంటి? ఏం లేదా? మీరు బాగా వెతికారా? అలాంటివి ఏమైనా ఉంటే నేను వెంటనే తరివేస్తాను. సరేనా మేడం? ఈ ఇంట్లో ఒక్క ఎలుక కనపడ్డా నేను నిన్ను ఊరికే వదలను. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి మేడం, నేను నిజమే చెప్తున్నాను. ఈ పిల్లతో నేనేం చేయాలి? ఈ పిల్ల ఈ ఇంటిని జూలా మార్చేస్తోంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. శుభ్రంగా స్నానం చేయాలి, మురిగ్గా ఉండకూడదు. చాలా వేడిగా ఉన్నాయి. అది ఖచ్చితంగా తిరిగి వస్తుందని నాకు ముందే తెలుసు, ఎందుకంటే అది ఎప్పటి నుంచో ఇక్కడ పెరుగుతుంది కాబట్టి. ఏమైంది నీకు? నువ్వు మళ్ళీ కొండలకి వెళ్ళలేదా? ఈ బర్డ్ కొండల్లో ఉండటం కంటే ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతుంది. నువ్వు చెప్పేది నేను ఒప్పుకోలేను. అది తప్పు హైడీ. ఈ బర్డ్ ఇలా కేజ్ లో ఉండటానికే ఇష్టపడుతుంది. నీలా కొండ ఉండటానికి ఇష్టపడదు, ఎందుకంటే అది సేఫ్ కాదు. నాకు అర్థం కాలేదు. ఈ ఇంట్లో ఉన్న బొమ్మల్ని నువ్వు కొండల మీద చూడలేవు కదా, అలాగే ఇది ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతుంది. నువ్వు చెప్పేది ఇప్పుడు కూడా నేను నమ్మలేకపోతున్నాను క్లారా. పక్షులన్నీ గూట్లో ఉండడం కంటే స్వేచ్ఛగా తిరగడమే ఇష్టపడతాయి. మా కొండ ప్రదేశంలో ఉన్న పక్షులన్నీ చాలా సంతోషంగా తిరుగుతాయి. ఐఎమ్ సారీ.
మనం వెళ్దామా హైడీ? లేకపోతే రోటర్ మేరకి కోపం వస్తుంది. అవును, తర్వాత నోటుకొచ్చినట్టు తిడతారు. క్లారా, నువ్వెందుకని నాతో మా ఇంటికి రాకూడదు? అక్కడ తాతయ్య, పీటర్, జోసెఫ్, పిచ్చి అంటూ చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. ఏమంటావ్? ఇక్కడ ఉన్న వాళ్ళకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎంతో ప్రేమగా ఉంటారు. నేను, పీటర్, తర్వాత స్నోఫ్లేక్ మేము ముగ్గురు రోజు కొండ ప్రదేశాలకు వెళతాం. మేము వెళ్ళేటప్పుడు నిన్ను ఖచ్చితంగా తీసుకువెళతాం. హైడీ హామ్స్ కొండపై గడిపిన రోజును తలుచుకుని ఎంతగానో సంతోషపడింది. అప్పుడు క్లారాను ఎలాగైనా సరే ఆ చోటుకి తీసుకెళ్లాలి అని తను నిర్ణయించుకుంది. కాని క్లారాను తలుచుకుని బాధపడింది కూడా. మంచుతో కప్పబడి అందంగా కనిపించే ఆల్ప్స్ కొండ శిఖరానికి తప్పకుండా ఏదో ఒక రోజు క్లారాకి చూపించాలని నిర్ణయించుకుంది. అది ఎలా చేయాలి అన్న దాని గురించి ఆలోచించటం మొదలుపెట్టింది. ఆ కోరిక తనలో ఎంతో దృఢంగా ఏర్పడింది. ఫ్రాంక్ఫర్ట్లో క్లారా వాళ్ళ తాత ఇంట్లో హైడీ ఉండేది. హామ్స్ కొండపై ఉండేటప్పుడు తనొక పిచ్చుకని పెంచేది. ఈ పిచ్చుక కూడా అదే విధంగా ఉండడం చూసి సంతోషపడింది. ఈ పిచ్చుకని క్లారా పెంచుతోంది. నువ్వు చాలా దూరం ఎగురుకుంటూ వెళ్ళలేదా? నీకు ఈ గూట్లో ఉండడమే ఇష్టమా? అవును, తనకి గూట్లో ఉండటమే ఇష్టం. నేను తనలాగే ఈ గూట్లోనే ఉంటున్నాను. సరే సరే హైడీ, నేను నీకు కొన్ని బుక్స్ చూపిస్తాను. వాటిలోంచి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. నువ్వు నాతో చూడు. ఇవి చూడటానికి బాగుంటాయి. ఇది చాలా అందంగా ఉంది. నీకు ఈ పిక్చర్ నచ్చిందా? అవును, నాకది నచ్చింది క్లారా. నీకు ఈ బొమ్మ నచ్చిందంటే నువ్వే పెట్టుకో. నిజంగానే చెప్తున్నావా? ఇది నాకేనా? ఇది నీకే హైడీ, కానీ రోటర్ మేరకి మాత్రం తెలియకుండా చూసుకో. ఆవిడికి ఇలాంటివేవి నచ్చవు. అదా ఎలక పిల్లల విషయంలోనే నేను తెలుసుకున్నాను. ఇది నేను జాగ్రత్తగా దాచుకుంటాను. చాలా థ్యాంక్స్ క్లారా. సరే, మనం మిగిలిన ఫొటోస్ ని చూద్దాం. హే, మీ ఇల్లు చుట్టానికి ఇలా ఉంటుందా? లేదు క్లారా, మా తాతయ్య ఇంటి వెనకాల చాలా చెట్లుంటాయి. అక్కడ మేకపిల్లలు కూడా ఆడుకుంటాయి. మేకపిల్లలా? అవును, నేను రోజు ఉదయాన్నే ఏమేమి చేస్తానో నీకు చేసి చూపించినా? ఇలాగా అక్కడ ఒక అందమైన స్టూల్ ఉంది. నేను అందులో కూర్చుంటాను. మా తాతయ్య ఇలా అందంగా పాలు పితుకుతారు. మేకల నుంచి పాలు పితుకుతారా? అవును క్లారా, రోజు పాలు పితుకుతారు. మా తాతయ్య పాలు పితకడం చూసి నేను అది నేర్చుకోవాలని అనుకున్నాను. తర్వాత నేను ఒక రోజు ఆడుతూ పాడుతూ పాలు పితకడం నేర్చుకున్నాను. ఆ పాలు బాగా రుచిగా ఉంటాయి. నీకేమైంది? ఎందుకిలా మరుగుతున్నావు? ఆ జోసెఫ్ ఇలాగే మరుగుతాడు. ఓ అలాగా. ఆ తర్వాత దూరం నుంచి ఒక గొంతు వినిపిస్తుంది. అది ఎవరో తెలుసా? హాయ్ హైడీ, నేనే పీటర్.
వాడు వెళ్ళకూడదని చెప్తున్నానుగా. నువ్వేం చేస్తున్నావు? పీటర్ మేక పిల్లలు వాడు చెప్పేదే వినిపించుకోవు, అందుకని వాడు ఇలాగే బెదిరిస్తూ ఉంటాడు. చాలా బాగుంటుంది. ఓ అలాగా. పీటర్ మాతో అసలు క్లోజ్ గానే ఉండడు. ఎందుకు? ఎందుకంటే వాడికి మా తాతయ్య అంటే భయం. తర్వాత అప్పుడు మా తాతయ్య వాడిని చూసి గుడ్ మార్నింగ్ జనరల్. ఏంటి గుడ్ మార్నింగ్ జనరల్? అలాగే పిలుస్తారు. గుడ్ మార్నింగ్ అంకుల్ ఆల్ప్. ఏంటి అంకుల్ ఆల్ప్? అది మా తాతయ్య పేరు. గుడ్ మార్నింగ్ అంకుల్ ఆల్ప్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జనరల్. గుడ్ మార్నింగ్ అంకుల్ ఆల్ప్. మనం ఇప్పుడు అందమైన ప్రదేశానికి వెళుతున్నాం. ఇది అందమైన ప్రదేశం. లారా, ఎలా ఉంది ఈ ప్రదేశం? చెప్పు. నీకు ఈ ప్రదేశం బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలా చూడు. ఏమైంది హైదీ? జోసెఫ్ మురుగుతున్నాడు. హాయ్ పీటర్, బాగున్నావా? గుడ్ మార్నింగ్, బాగున్నాను. నేను చెప్పాను కదా. రోజులాగే ఈ రోజు కూడా ఆలస్యంగా వచ్చావు. క్షమించండి తాతయ్య. రండి, త్వరగా కొండకి వెళ్దాం. రండి రండి, త్వరగా రండి. హే, వదిలేసి వెళ్తున్నారంటే? నేను వస్తాను పీటర్. స్నోఫ్లేక్. హే ఆగు పీటర్, నేను వస్తా. హైడీ, ఇవన్నీ వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు విజిలేయటం వచ్చా? పీటరే నాకు అది నేర్పించాడు. నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా విజిల్ కొట్టగలవు. వినటానికి బాగుంది. మన బర్త్డే కూడా చాలా నచ్చింది. ఐడల్ హైడీ, ఇదంతా నీ పనేనా? ఏంట శబ్దం? నేను క్లారాకి విజిల్ కొట్టడం నేర్పిస్తున్నాను. ఏంటి, క్లారాకి విజిల్ వేయటం నేర్పిస్తున్నావా? నువ్వు నీ హద్దులు దాడుతున్నావు ఐడల్ హైడీ. ఇవన్నీ నా తప్పే రోటన్ మేర్. ఆల్ప్స్ గురించి తెలుసుకుందామని నేనే అడిగాను. ఆల్ప్స్ గురించి తెలుసుకోవాలా? అవన్నీ మీకు అనవసరం, అర్థమైందా? మీరు అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. హైడీ గురించి తెలుసుకోవడానికి నాకు బాగా నచ్చింది. మేక పిల్లలు, కుక్క, ఇంకా కొమ్మలతో తల. అవునవును, పెద్ద కొమ్మల తల. ఇంకా ఇలాంటి బోల్డ్ విషయాలు. నువ్వేమంటున్నావు? అవును, అదే అంకుల్ ఆల్ప్. ఆయన గురించి చెప్పింది. నాకు తన ప్రవర్తన నచ్చలేదు.